వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. హైదరాబాద్లో హైడ్రా దూకుడు అనేది ఇటీవల రోజు రోజుకి పెరుగుతుంది. నేను ఆల్రెడీ చూసాం, ఒక మల్టీ స్టోరీ అపార్ట్మెంట్ బిల్డింగ్ సంబంధించి మాట్లాడుతున్నారు. ఇంకో పక్కన ఓవైసీ కాలేజు, ఇంకో పక్కన హుస్సేన్ సాగర్ FTL మొత్తం అంతా దీని మీద జరుగుతుంది. సో ఇటీవల కాలంలో వరుసగా జరుగుతున్నటువంటి ఈ చర్యలు ఇవన్నీ కూడా గమనిస్తే ఇవి కేవలం అక్రమ నిర్మాణాల మీద చేసేటువంటి సాధారణ తనిఖీలు మాత్రం కాదు అనేటువంటి ఒక రాజకీయ చర్చ కూడా ఈ రియల్ ఎస్టేట్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. నగరంలో ఎన్నో ఏళ్లుగా పాతుకుపోయినటువంటి ఒక ఇన్ఫ్లుయెన్సింగ్ రియల్ ఎస్టేట్ నెట్వర్క్ని లక్ష్యంగా చేసుకునే హైడ్రా చాలా వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది అనేటువంటి ఒక ప్రచారం చాలా బలంగా వినిపిస్తోంది. సోమాజిగూడ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారు అని అధికారులు పేర్కొన్నటువంటి ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళ బిల్డింగ్స్ని హైడ్రా సీజ్ చేసింది. కంప్లీట్ సీజ్. దాని మీద ఏమైనా ప్రకటనలు వచ్చినా కూడా వాటిని బ్యాన్ చేయడం, దాని మీద కూడా కంప్లీట్ కంప్లైంట్స్ ఇవ్వడం. ఎవరు కూడా ప్రదీప్ కన్స్ట్రక్షన్స్లో, ముఖ్యంగా సోమాజిగూడ పరిసరాల్లో ఉన్నటువంటి వాళ్ళ కన్స్ట్రక్షన్స్లో ఏది కొనడానికి వీల్లేదు, దయచేసి అర్థం చేసుకోండి అంటూ ప్రజలకి ప్రకటనలు ఇచ్చారు. అది అయిపోయింది. అదయిన తర్వాత ఈ వెంటనే వివాదాల్లో, ఎప్పటి నుంచో వివాదాల్లో ఉన్నటువంటి బిల్డర్ సంధ్యా శ్రీధర్రావు, సంధ్యా కన్స్ట్రక్షన్స్ ఏదో ఉంది వాళ్ళది, సంధ్యా శ్రీధర్రావుకి చెందినటువంటి స్థలంలో జరుగుతున్నటువంటి అక్రమ నిర్మాణాల మీద కూడా అధికారులు దృష్టి సారించారు. ఈ సంధ్యా శ్రీధర్రావుకి సంబంధించి గతంలో కూడా అనేక ఆరోపణలు ఇవన్నీ ఉన్నాయి. దాదాపు 100 కేసులు పైగా ఉన్నాయని చెప్పి ఎవరు అంటారు. గతంలో ఏదో మీడియా హౌస్ని పెట్టుకొని కూడా ఇలా చేద్దాం అనుకున్నాడు, ఇంకో మీడియా హౌస్కి సంబంధించినటువంటి వ్యక్తి మీద ప్రచారాలు ఇవన్నీ చేయించాడు అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. అండ్ ఆఫ్టర్ దట్ ఈ 2 కేసులు, ప్రదీప్ కన్స్ట్రక్షన్స్, ఇటు ఈ సంధ్యా కన్వెన్షన్స్, ఈ శ్రీధర్రావు, వీళ్ళిద్దరికి సంబంధించి చూస్తే ఈ 2 చూడ్డానికి వేరువేరు కేసులే, 2 డిఫరెంట్ ఎంటిటీకి సంబంధించింది. కానీ దర్యాప్తు వర్గాల్లో మాత్రం ఈ రెండింటి వెనుక ఒకే నెట్వర్క్ మీద ఆరా తీస్తున్నారు, దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అనేటువంటి చర్చ చాలా బలంగా జరుగుతుంది. ఇందులో ఇంకొక ఆసక్తికరమైనటువంటి అంశం, ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అనేక సార్లు ఇప్పటివరకు ఆయన కామెంట్స్లో రియల్ ఎస్టేట్ రాముడు అని సంబోధించినటువంటి వ్యక్తి పేరు ఇక్కడ మళ్ళీ తెర మీదకి వస్తుంది. మరి ఇప్పుడు ఆయన ప్రస్తావించినటువంటి ఆ పేరు హైడ్రా చర్యల నేపథ్యంలో మరోసారి రాజకీయ చర్చకి కేంద్ర బిందువుగా మారుతోంది అని అంటున్నారు. ఎందుకంటే గత కొన్నేళ్లుగా హైదరాబాద్లో చోటు చేసుకున్నటువంటి భూ వివాదాలు కావచ్చు, అక్రమ నిర్మాణాల ఆరోపణలు కావచ్చు, వీటన్నిటిని పరిశీలిస్తే బఫర్ జోన్లు, తర్వాత FTL పరిమితులు, దేవాదాయ భూములు, అసైన్డ్ ల్యాండ్స్, అలాగే ప్రభుత్వ సంస్థలకు చెందినటువంటి భూముల విషయాల్లో కూడా అనేకమైనటువంటి వివాదాస్పద విషయాలు ఇవన్నీ కూడా వెలుగు వచ్చాయి. ఈ భూముల వ్యవహారాల్లో ఒక ఇన్ఫ్లుయెన్సింగ్ రియల్ ఎస్టేట్ నెట్వర్క్ చాలా బలమైనటువంటి పాత్ర పోషిస్తోంది అన్నటువంటి ఆరోపణలు ముందు నుంచి వినిపిస్తుంటే, ఆ ఆరోపణలకు సంబంధించి సంబంధిత వ్యక్తులు వాళ్ళ వాదనల్ని కూడా అనేక సార్లు బయటికి తీసుకొచ్చారు. మరి ఇప్పుడు ప్రస్తుతం హైడ్రా అధికారులు ఈ వ్యవహారాల్ని ఒక్కొక్కటి విడివిడిగా కాకుండా ఒకే సమగ్ర కోణంలో, అంటే కింద ఒక 10 మంది ప్లేయర్లు ఉన్నారు, వాళ్ళ మీద ఒక 3 ఇన్ఫ్లుయెన్స్ ఉన్నారు, ఆ 3 మీద ఒక 2 టీం లీడర్లు ఉన్నారు, ఆ టీం లీడర్ పైన ఒక బాస్ ఉన్నాడు, అల్టిమేట్ బాస్. ఆయన చేతిలో అధికార గణం ఉండొచ్చు, మొత్తం సర్కిల్ ఉండొచ్చు, అందరితోటి పనిచేయించేటువంటి పవర్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. సో ఈ సమగ్ర కోణంలోనే పరిశీలిస్తున్నారు. ఈ 10 మంది ప్లేయర్లు మాత్రమే కాదు, వీళ్ళ నుంచి పైకి ఉన్నటువంటి హైరార్కీని కూడా స్క్రూటినీ చేస్తున్నారు అనేటువంటి ఒక సమాచారం రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. చాలా ముఖ్యంగా గచ్చిబౌలి, మాదాపూర్, షేర్లింగంపల్లి ఈ ప్రాంతాల్లో గతంలోనే మంజూరైనటువంటి కొన్ని నిర్మాణ అనుమతులు, రెవెన్యూ రికార్డులు, ల్యాండ్ కన్వర్షన్ ప్రక్రియలు, బఫర్ జోన్ మ్యాపింగ్, ఈ అంశాలన్నింటినీ కూడా మరొకసారి మొత్తం మ్యాపింగ్ అంతా తీసి పరిశీలిస్తున్నారు అధికారులు అనేటువంటి చర్చ కూడా బలంగా జరుగుతోంది. అలాగే ఈ దర్యాప్తులో భాగంగా కొన్ని సంస్థలు, వ్యక్తులు, వాళ్ళ యొక్క అనుబంధ కంపెనీలు, అలాగే బినామీగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి పేర్ల మధ్య ఉన్నటువంటి సంబంధాలను కూడా అధికారులు ఇక్కడ పరిశీలిస్తున్నారు. దీని మీద హైడ్రా నుంచి అధికారికంగా అయితే పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కాలేదు, కావలసినటువంటి మినిమల్ సమాచారం మాత్రమే వస్తుంది. ప్రస్తుతం అధికార యంత్రాంగం అంతా ఈ శాటిలైట్ మ్యాప్స్, రెవెన్యూ రికార్డ్స్, సర్వే డేటా, వాటి అనుమతులకు సంబంధించినటువంటి ఫైల్స్, వీటన్నిటిని కూడా సమీకరిస్తున్నారు అనేటువంటిది సమాచారం. ఈ దర్యాప్తు గనుక మరింత పెద్దదిగా విస్తరించి ఇంకా పెద్ద ఎత్తున చర్యలకు గనుక దారితీస్తే ఇప్పుడున్నటువంటి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో గతంలో జరిగినటువంటి భూ లావాదేవీలు, వాటి వెనుక ఉన్న వ్యక్తులు, సంస్థలు, వాళ్ళ పాత్ర, ఆమ్యామ్యాల వివరాలు, దాని ద్వారా అందులో ఎవరెవరికి ఎంతెంత వాటాలు వెళ్ళాయి, ఎవరెవరి జోబుల్లోకి వెళ్ళాయి, అధికారులు ఉన్నారా, రాజకీయ నాయకులు ఉన్నారా, మధ్యలో మీడియేటర్లు, బ్రోకర్లు ఇలాంటి వాళ్ళు ఉన్నారా, ఈ వివరాలన్నీ కూడా వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అభిప్రాయం చాలా వ్యక్తమవుతోంది. అయితే
దీని మీద ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. సంబంధిత వ్యక్తుల మీద ఏవైనా ఆరోపణలు కోర్టుల్లో కావచ్చు, చట్టపరంగా కావచ్చు, నిర్ధారణ అయ్యేదాకా వాటిని మనం ఆరోపణలుగానే పరిశీలించాల్సి ఉంటుంది. హైడ్రా చేసేటువంటి తదుపరి చర్యలు మరి ఎలా ఉంటాయి అనేదే ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. అందరూ కూడా ఒకటే మాట అంటున్నారు, ఇంతకీ ఈ రియల్ ఎస్టేట్ రాముడు ఎవరు? మీకేమైనా తెలుసా? తెలిస్తే కామెంట్స్లో తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.